ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 18 నెలల్లో అభివృద్ధి లేకపోవడం, రైతులకు రుణమాఫీ అందకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నాయకత్వంలో గతంలో జరిగిన అభివృద్ధి పనులు ప్రస్తుత ప్రభుత్వాల కాలంలో నిలిచిపోవడంతో పాఠకులు, ప్రజలు సరి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రైతు భరోసా, ఉచిత స్కూటీ, తులం బంగారం వంటి హామీలు అమలు కాకపోవడంపై విమర్శలు వినిపించాయి. 2 ఎకరాలు ఉన్నోనికి అర్ధ ఎకరా పావు ఎకరేసి వేయలేదు అన్న కొటేషన్ కొంతమందికి వేయనేలే. మా సొంటలకైతే మొత్తమే రాలేదు. గతంలో వచ్చింది, ఇప్పుడు రాలేదు. కప్పాడును పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని అందరికి వేసిర్రు అంటారు. మరి నాకు ఒక ఎకరు ఉంది, నాకు రాలేదు. అంటే ఇవన్నీ అబద్ధపు మాటలతోని కాలాన్ని నెల్ల తీసుకునే ప్రయత్నం ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది. ప్రజలను మభ్యపెట్టి అమలుగానే హామీలు ఇచ్చి ఈరోజు నిజంగా కూడా రైతులను ఎంత గోసపెడుతున్నారు. కేసీఆర్ గారు కరోనా టైంలో ఎలక్షన్లో హామీ కూడా ఇవ్వలే. రైతు బంధు ఎంత సమర్థవంతంగా అమలు చేసి 6 నెలలకు ఒకసారి. ఇప్పటికైనా రాజకీయాలు పక్కకు పెట్టి మేము గ్రామ సభలలోనే ఎంపిక చేసినాం కాబట్టి, నిజంగా లబ్ధిదారులే కాబట్టి మీరు కూడా ఒకసారి విచారణ జరిపి వారికి ఎంబడే న్యాయం చేయాలని చెప్పి కోరిండు. అంత మాత్రాన కొంతమంది చెంచగాళ్లను, కొంతమంది చిల్లరగాళ్లను ఈ యొక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మా యొక్క నాయకుడిని నానా దుష్పలాడడం ఇది కరెక్ట్, సమంజసం కాదు.